హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే చారు అలా బయట పడుకొని ఉంటుంది కదా. ఇక అప్పుడే పద్మ పార్వతి ఇద్దరు కూడా వచ్చేసి అక్కడ పడుకుంటారు పక్కన. ఇక అప్పుడే చారు వెళ్ళిపోమని ఎంత చెప్పినా నువ్వు ఇక్కడే పడుకుంటున్నావు కదా, మేము కూడా ఇక్కడే పడుకుంటాం అని అంటే, లేదు నేను ఎందుకు పడుకుంటున్నానో మీకు తెలుసు కదా, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ అంతా గొడవ జరగాలి అందుకే పడుకుంటున్నాను అని చారు అంటే, మేము కూడా అంతేనే, ఇక్కడ గొడవ జరగకూడదని చెప్పి ఇక్కడ పడుకుంటున్నాము. చూడు నువ్వు ఇలాగే చేసావంటే గడ్డివాము దగ్గర ఉంటావు అని అంటే, అప్పుడు చారు అంటుంది, అంటే నన్ను మళ్ళీ తీసుకెళ్ళి గడ్డివాములో పడుకోబెడతారా అని అడుగుతుంది. ఇక అప్పుడే పద్మ ఇలా అంటూ ఉంటుంది, నేను అలా గడ్డివాములో పడుకోబెట్టేది అయ్యి ఉంటే ఇక్కడ మేమెందుకు పడుకుంటామే, నేను సైలెంట్గా నువ్వు నిద్రపోయిన తర్వాత అలా తీసుకువెళ్ళి గడ్డివాములో పడుకోబెట్టేవాళ్ళం, కాకపోతే అలా చేయకూడదు అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పడుకుంటున్నాం అనేసి ఇంకా నోరు మూసుకొని పడుకో అని అనేసరికి ఇక అప్పుడే చారు సైలెంట్గా పడుకొని ఇంకా వాళ్ళు ఎప్పుడు పడుకుంటారా అని చూస్తూ ఉంటుంది. ఇక పద్మ పార్వతి నిద్రపోతారు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత మెల్లగా లేచి అక్కడ నుంచి ఆద్య గదికి వస్తుంది. ఆద్య రామలక్ష్మి ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. అప్పుడే చారు అక్కడికి వచ్చేసి ఆద్య అని చెప్పి లేపుతుంది. అప్పుడు ఆద్య లేచి ఏంటి చారు అని అడగటంతో అప్పుడే చారు ఇలారా నువ్వు ఇలారా అని చెప్పి అంటూ బయటికి తీసుకొస్తుంది. తీసుకొచ్చేసరికి ఆద్య ఏంటి ఇప్పుడు నిద్రపోనివ్వకుండా ఎందుకు తీసుకొచ్చావు అని అడగటంతో అప్పుడు చారు అంటుంది, అదిగో అక్కడ చూడు అని అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే అటువైపు చూసేసరికి పద్మ పార్వతి పడుకొని ఉంటారు. అత్తయ్య పిన్ని ఇద్దరు కూడా నా దగ్గరే పడుకున్నారు, చూసావా, మన ప్లాన్ని అస్సలు సక్సెస్ అవ్వనివ్వట్లేదు. చూడు పెద్దనాన్న వచ్చి నన్ను ఒకదాన్ని చూస్తే అడుగుతారు సీనుబావని అనుకుంటే వీళ్ళు కూడా అక్కడే పడుకుంటే ఎలా జరుగుతుంది, మనం అనుకున్నది ఏదో ఒకటి చెయ్యి ఆద్య, వాళ్ళని అక్కడ నుంచి పంపించేసాయి అని అంటూ చారు అంటే, అప్పుడు ఆద్య అంటుంది, అత్తయ్య నేను వెళ్ళిపోమని చెప్తే అస్సలు వెళ్ళదు, ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ అడుగుతూ ఉంటుంది ఆద్య. అప్పుడు చారు అంటుంది, ఏదో ఒకటి చెయ్యి అని అడగటంతో ఇక అప్పుడే సరే అని చెప్పేసి ఆద్య ఆలోచించి ఇంకా సరే ఇంకా పద లోపలికి అనేసి కిచెన్లోకి వెళ్తుంది. అలా వెళ్ళేసరికి చారు ఏంటి ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే, నువ్వు ఇలా రా చెప్తాను అనేసి కిచెన్లోకి వెళ్ళి గోరింటాకు కలుపుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తుంది. ఫస్ట్ ఆద్య పద్మ అలాగే పార్వతి ఇద్దరు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుంటూ కాళ్ళు వేసుకుంటూ పడుకుంటూ ఉంటారు కదా. అది గమనించి ఇంకా కిచెన్లోకి వెళ్ళి గోరింటాకు కలుపుతూ ఉంటే అప్పుడు చారు అంటుంది, ఏం చేస్తున్నావు ఆద్య, ఈ టైంలో గోరింటాకు పెట్టుకుంటావా, ఎందుకు ఇప్పుడు కలుపుతున్నావు అని అడగటంతో ఇక అప్పుడే ఆద్య నువ్వు కాస్త ఆగుతావా, దీనితోనే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి లేచిపోతారు అని అంటంతో గోరింటాకు పెట్టుకుంటే పడుకుంటారు, ఎలా లేచిపోతారు అని చారు అనగానే, నువ్వు రా నేను చెప్తాను కదా అనేసి ఆద్య అక్కడి నుంచి చారుని తీసుకొని మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు చారు అక్కడే నిలబడుతుంది, నువ్వు ఇక్కడే ఉండు అనేసి ఆద్య వెళ్ళి పార్వతి చేతికి గోరింటాకు పెడుతూ ఉంటుంది. అప్పుడు చారు కోపంగా చూస్తూ గోరింటాకు పెడితే ఎలా వస్తుంది, తను ఎలా లేచిపోతారు అక్కడ నుంచి అని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆద్య పార్వతి చేతికి ఫుల్గా గోరింటాకు పెట్టేసి అక్కడ నుంచి చాటుగా వచ్చి మళ్ళీ చారు ఆద్య ఇద్దరు అలా చూస్తూ ఉంటారు. అప్పుడు ఆద్య అంటుంది, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది, గోరింటాకు పెట్టుకుంది హాయిగా నిద్రపోతుంది, ఇప్పుడు ఏం జరుగుతుందంట అంటే, అప్పుడు ఆద్య అంటుంది, కాసేపు ఆగు చూడమని చెప్తున్నా కదా, చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో అనేసి ఇద్దరు చాటుగా అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే పద్మ పార్వతి పడుకుని ఉంటారు కదా. ఇక చేతికి గోరింటాకు ఉన్న సంగతి పార్వతికి తెలియదు. ఇంకా అటు ఇటు మసులుతూ ఉంటుంది. ఇక అలా తిరిగి ఇంకా ఒక్కసారిగా పద్మ మొహం మీద చెయ్యి వేస్తుంది పార్వతి. అలా వేసేసరికి గోరింటాకు మొత్తం చల్లగా అనిపించేసి ఇంకా మొహం అంతా చల్లగా అనిపించి ఇంకా పద్మ ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. పార్వతి అని గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడే పార్వతి ఏంటి వదినా ఏమైంది అని అడగటంతో ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, చూడు ఏం చేస్తావో చూడు, చేతికి గోరింటాకు పెట్టుకుంటే సరిగ్గా పడుకోవాలని తెలియదా నీకు అని అంటూ ఇలా ఫేస్ అంతా దులుపుకుంటూ అంటూ ఉంటుంది పద్మ. ఇక అప్పుడే పార్వతి, నేను గోరింటాకు పెట్టుకోవటం ఏదేంటి వదిన, మొహానికి పిడక వేసినట్టుగా ఏంటది అని అంటే, గోరింటాకే నీ మొహం నా మొహానికి ఎలా రుద్దవ చూడు అని అంటే, నేను గోరింటాకు పెట్టుకోవటం ఏంటి అని పార్వతి చెయ్యి చూసుకుంటుంది. అలా చూసుకునేసరికి నిజంగానే చేతికి గోరింటాకు ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, అవును నా చేతికి గోరింటాకు ఎలా వచ్చింది, నేను పెట్టుకోనే లేదే అని అంటూ పార్వతి అంటుంది. అప్పుడు పద్మ అంటుంది, నువ్వు పెట్టుకోకుండా ఈ గోరింటాకు నీ చేతికి వచ్చిందా అని అంటూ పద్మ సీరియస్గా తిడుతూ ఉంటుంది. అప్పుడే పార్వతి, సరేలే వదిన నేను పెట్టుకోలేదు అంటున్నాను కదా అని అంటే, సరే పడుకో అని అంటూ తిట్టేసరికి పార్వతి పద్మ మళ్ళీ పడుకుంటారు. ఇక చారు అయ్యోచ్చా మళ్ళీ పడుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అని అనేసరికి అప్పుడే ఆద్య
ఆద్య మళ్ళీ ఆలోచిస్తుంది. ఇక అప్పుడే మళ్ళీ పద కిచెన్లోకి అనేసి ఆద్య చారు ఇద్దరు కలిసి మళ్ళీ కిచెన్లోకి వెళ్తారు. అప్పుడు కారం పొడి తీసుకుంటూ ఉంటుంది ఆద్య. ఇక అప్పుడే చారు అంటుంది, ఈ కారం తీసుకొని ఏం చేస్తావు ఆద్య అని అంటూ అడుగుతుంది. ఇక అప్పుడే ఆద్య అంటుంది, ముందు నువ్వు రా నేను చెప్తాను అనేసి కారం తీసుకెళ్తుంది. ఇక ఇప్పుడు ఏం చేస్తావు అంటే, ఇప్పుడు ఇందాక పిన్నిది అయిపోయింది కదా, ఇప్పుడు అత్తయ్య వంతు, అత్తయ్యకి ఈ కారం పొడి పెట్టి లేపుదాం అని అంటూ ఆద్య అంటుంది. అలా కారం పొడి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడే తనకి దగ్గొచ్చేస్తూ ఉంటుంది. అయినా సరే అక్కడ నుంచి ఆ కారం పొడి తీసుకొని వెళ్ళిపోతుంది ఆద్య. అలా వెళ్ళేసి ఇంకా పద్మ చేతిలో వేస్తుంది. అలా వేసి ఇంకా మళ్ళీ వచ్చి చాటుగా దాక్కుని చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే పార్వతి పడుకొని ఉంటుంది కదా, పద్మ ఇలా ఇటువైపు తిరిగి పడుకుంటుంది. అప్పుడే చెయ్యి తీసి పార్వతి మొహం మీద వేస్తుంది పద్మ. అప్పుడు మంట మంట అని చెప్పి పార్వతి లేచి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే పద్మ లేచి కూర్చొని, ఏంటి పార్వతి ఏం జరిగింది అని అంటే, చూడు నువ్వు నీ చేతికి నీ మొహానికి మెహందీ పూసానని చెప్పి, గోరింటాకు పూసానని చెప్పి నువ్వు నా మొహాన ఇలా కారం పొడి వేస్తావా? చూడు మంటగా ఉంది. ఎంత పని చేస్తావు వదినా, నీకు గోరింటాకే పెట్టాను నేను, అంతే, నువ్వు నా కళ్ళు పోతాయి కదా, అయినా సరే నువ్వు కారం పొడి వేసావు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది పార్వతి. ఇక అప్పుడే తిడుతూ ఉంటుంది, నేను ఎందుకు చేస్తానే అలా, నేను చేయలేదు అని అనేసరికి, నువ్వు చేయకపోతే ఎవరు చేశారు ఇలా? చూడు నీకోసం నేను ఇలా పడుకుంటే నువ్వు నన్ను ఇలా టార్చర్ పెడతావా? నేను ఇక్కడ పడుకోను, నేను వెళ్ళిపోతా అని అంటూ పార్వతి అంటుంది. ఇక అప్పుడే పద్మ, పోతే పో, నువ్వు ఒక్కదానివే ఉంటావా ఇక్కడ, నేనే ఉంటానా, నేను కూడా వెళ్ళిపోతా అని అంటే, నాకు నా మొగుడున్నాడు, నా మొగుడు దగ్గర హాయిగా వెళ్ళి పడుకుంటా అనేసి పార్వతి అంటే, మరి నాకు మాత్రం మొగుడు లేడా ఏంటి, నేను కూడా నా మొగుడు దగ్గరికి వెళ్ళిపోతా అనేసి ఇద్దరు కలిసి వాళ్ళ బెడ్షీట్స్ తీసుకొని అక్కడ చారు ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ఇద్దరు లేచి వెళ్ళిపోతారు. అప్పుడే చారు చాలా సంతోషంగా నవ్వుకుంటూ హాయిగా ఇలా ఆద్యని గట్టిగా పట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ, థ్యాంక్స్ ఆద్య, థ్యాంక్ యూ అని అంటూ, నువ్వు కూడా నువ్వు వెళ్ళి నిద్రపో, ఇంక నీతో నాకు పని లేదు అని చెప్తుంది. అలా చెప్పేసరికి ఇక అప్పుడే ఆద్య బాధగా అలా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి పడుకుంటా అనేసి ఇంకా వెళ్ళి అలా పడుకుంటుంది చారు. పడుకుని ఇలా అనుకుంటూ ఉంటుంది, నేనైతే పడుకున్నాను, కానీ పెదనాన్న బయటికి వస్తారో రారో అని చెప్పి చారు అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అనుకుంటుంది, ఆయన రాకపోతే నేనే వెళ్ళి బయటికి వచ్చేలా చేస్తాను అని చారు అనుకుంటుంది. అలా వెళ్ళిపోయి డోర్ కొడుతుంది. డోర్ కొడుతూ ఉంటే ఇక అప్పుడే రఘురామ్ నిద్రపోయి ఉంటాడు. జానకి మెలకుగానే ఉంటుంది. ఇక అప్పుడే డోర్ కొట్టిన శబ్దం విని రఘురామ్ ఇలా అంటాడు, ఏంటి జానకి అని అంటే, ఎవరో డోర్ కొట్టినట్టుగా శబ్దం వస్తుందండి అని అనేసరికి, ఈ సమయంలో ఎవరై ఉంటారు, నేను చూస్తానుండు అనేసి రఘురామ్ లేచి బయటికి వస్తూ ఉంటాడు. ఇక మళ్ళీ చారు పరిగెత్తుకుని వచ్చేసి ఏమీ తెలియనట్టుగా అక్కడ పడుకుంటుంది. ఇక అప్పుడు రఘురామ్ బయటికి వచ్చి మొత్తం అంతా అటు ఇటు చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే చారు ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇతనేంటి అటు ఇటు మొత్తం తిరిగి చూస్తున్నాడు, కానీ నేను ఇక్కడ పడుకున్నాను, నా వైపు మాత్రం చూడట్లేదే అని చెప్పి చారు మెల్లగా ఒక కన్ను తెరిచి చూస్తూ అలాగే రఘురామ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక రఘురామ్ అటు ఇటు అంతా చూసి, ఎవరు లేరే, ఎవరు కొట్టినట్టు అనిపించిందో అని అనుకుని రఘురామ్ మళ్ళీ అలా వెళ్ళిపోబోతూ ఉంటాడు. ఇక అప్పుడే చారు రఘురామ్ వైపు చూస్తుంది. చూసి అయ్యయ్యో వెళ్ళిపోతున్నాడే, ఇప్పుడు ఏం చేయను అని అనుకుంటూ ఉంటుంది చారు. ఇక అప్పుడే ఒక్కసారిగా దగ్గినట్టుగా శబ్దం చేస్తుంది. ఆ సౌండ్ విన్న రఘురామ్ ఇక అక్కడికి వస్తాడు. చారు, అమ్మ చారు, నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు అని అంటూ ఉండగానే ఇక అప్పుడే జానకి కూడా అక్కడికి వస్తుంది. ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావేంటి అని అంటూ ఉంటే, మేము రోజు ఇలాగే పడుకుంటాం పెద్దనాన్న అని అంటూ చెప్తుంది చారు. ఇక రోజు పెళ్ళైనప్పటి నుంచి ఇదే తంతు, ఇంకా ఇన్ని రోజులు గదిలో అయినా పడుకునేదాన్ని, కానీ ఇప్పుడు గది బయటకి రావాల్సి వచ్చింది. పెళ్ళైనప్పటి నుంచి అంతే, శ్రీను బావ నాతో ఎప్పుడు ప్రేమగా ఉండట్లేదు, పెళ్ళైందన్న మాటే కానీ మేమిద్దరం ఇలాగే వేరువేరుగానే పడుకుంటాం అని చెప్పేసరికి రఘురామ్ ఒక్కసారిగా నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైందమ్మా అని అంటూ ఉంటే, ఏంటండి ఇది అని అంటూ జానకి అంటుంది. ఒక్క నిమిషం అని అంటూ రఘురామ్ శ్రీను శ్రీను అని పిలవగానే శ్రీను ఒక్కసారిగా లేచి బయటికి పరిగెత్తుకొని రాబోతాడు. ఇక అప్పుడే తను షార్ట్లో ఉంటాడు కదా, ఇక అప్పుడే లేచి ఇంకా కబోర్డ్లో నుంచి ప్యాంట్ తీసుకొని ప్యాంట్ వేసుకొని శ్రీను బయటికి వస్తాడు. తను అలా వచ్చి నిలబడి ఏంటి మావయ్య అని అడిగేసరికి ఇక కింద పరుచుకొని పడుకుంటుంది కదా చారు, ఆ బెడ్షీట్స్ చూపిస్తూ ఏంటిది అని అంటాడు. ఇక అప్పుడే శ్రీను
అది చూసి కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థమైంది. ఇప్పుడు చారు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే మొత్తం అంతా అర్థమైంది. ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా, పెళ్ళయిన తర్వాత నువ్వు ఇలా ఉండటం కరెక్ట్ కాదు శ్రీను అని అంటూ రఘురామ్ చెప్తాడు. ఇక ఈ ఇంటి పరువు ప్రతిష్టల గురించి అన్నీ తెలిసిన నువ్వు, ఈ కుటుంబంలో పుట్టిన నువ్వు ఇలా చేయటం ఏంటి అని అంటూ రఘురామ్ సీరియస్గా వార్నింగ్ ఇస్తూ తిట్టినట్టుగా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆద్య కూడా లేచి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శ్రీను అలా చూస్తూ ఉంటే జానకి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి శ్రీనయ్య, ఈ ఇంట్లో ఆడపిల్లలకి ఇలా చేయటం కరెక్టేనా అని చెప్పి అడుగుతుంది. నువ్వు ఇలా చేయటం మాకేమీ నచ్చలేదు అని అనేసరికి ఇక అప్పుడే శ్రీను అలా చూస్తూ ఉంటాడు. చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా చారు నీ భార్య అయింది. జీవితంలో మనం ఎన్నో అనుకుంటాం, అవన్నీ జరగకపోవటమే జీవితం అంటే అని రఘురామ్ అంటాడు. ఆ మాట వినేసి శ్రీను అలా చూస్తూ ఉంటాడు. ఇక నువ్వు చారుతో మంచిగా ఉండాలి ఇక నుంచి అని రఘురామ్ చెప్తాడు. సరే మావయ్య అని అంటూ చారు లోపలికి వెళ్దామా అని అడుగుతాడు నవ్వుతూ శ్రీను. చారు సరే పద అనేసి బెడ్షీట్స్ తీసుకొని ఇద్దరు గదిలోకి వచ్చేస్తారు. ఇక అలా వచ్చిన తర్వాత చారు ఇంకా అలా లోపలికి వచ్చి బెడ్షీట్స్ అక్కడ వేసేసి డోర్ క్లోజ్ చేసి గడియ పెట్టేస్తుంది. ఇక ఆద్య బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రఘురామ్ జానకి కూడా వెళ్ళిపోతారు. ఇక చారు డోర్ పెట్టి గడియ పెట్టి వెనక్కి తిరిగి ఇలా చీర కొంగిని ఊపుకుంటూ శ్రీను దగ్గరికి వస్తూ బావా అని అంటుంది. ఇక శ్రీను అలా చూస్తూ ఉంటాడు. ఇక శ్రీను ఆ తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ గొడవ చేస్తాడా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.